ఎల్బీ నగర్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు పండగ సెలవులు, మరోవైపు మూసీ వరదతో ఎంజీబీఎస్ బంద్ అయిన నేపథ్యంలో నల్లగొండ ఏపీ వైపు వెళ్లేందుకు ఎల్బీ నగర్కు ప్రయాణికులు క్యూ కట్టారు. సొంతూళ్లకు వెళ్లేందుకు బారులు తీరారు ప్రయాణికులు. పూర్తి వివరాలు అందిస్తారు. ఎల్బీ నగర్ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. ఒకవైపు ఎంజీబీఎస్ దగ్గర పరిస్థితి చూసాం ఇప్పటి వరకు కూడా మనం. సో మొత్తం నగర శివార్ల నుంచి బయలుదేరేలాగా ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. టైంకి వస్తున్నాయా బస్సులు? పైగా దసరా సెలవులు, ఎక్కువగా ప్రయాణికులు ఊళ్ళకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. బిందు, ఏదైతే మూసీ వరదలు అనేటువంటివి ప్రజలకు కొంత ఎక్కువ ఇబ్బందులు తీసుకొచ్చాయనేటువంటి చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రయాణికులకు, ఎవరైతే సొంతూర్లకు వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ప్రయాణం అనేటువంటి చాలా కష్టతరంగా మారింది. ఒకవైపు ఎంజీబీఎస్ పూర్తిగా మూసివేయడంతో ఇక్కడ నుంచి ప్రయాణికులు వెళ్తున్నారు. చెప్పండి, మీరు ఎటు సైడ్ వెళ్తున్నారు? మేము నల్గొండ వెళ్తున్నాం. జనరల్గా మీరు ఎంజీబీఎస్ వెళ్ళాలనుకున్నారా, ఇక్కడ నుంచి వెళ్తారా? ఇప్పుడు మేము పనామా నుంచి వెళ్తాము. అక్కడ ట్రాఫిక్ చాలా ఎలా ఉంది? ట్రాఫిక్ ఎలా ఉంది? ఇక్కడ చాలా ఫుల్ రష్గా ఉంది. దొరకట్లేదు. ఎంతసేపు అయింది వెయిట్ చేయబట్టి? మేము 1 అవర్ అవుతుంది ఫ్యామిలీ తోటి. రైట్, ఒక 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం అనేటువంటి చెప్తున్నారు. వీళ్ళు నల్గొండ వైపు వెళ్ళాలి. జనరల్గా ఇక్కడ ఎల్బీ నగర్ ప్రాంతంలో నల్గొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ వైపు వెళ్ళే వాళ్ళందరూ ఇటువైపు నుంచి వెళ్తారు. అలాగే ఏపీకి, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ పండుగ పూట వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఇటువైపు నుండే వెళ్తారు. ఖమ్మం వెళ్ళే వాళ్ళు కూడా ఇటువైపు నుండే. సో ఇట్లా వీళ్ళందరూ ఇటువైపు వెళ్ళే వాళ్ళందరితో కూడా ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. పూర్తిగా ఎల్బీ నగర్, హయత్ నగర్ ఈ రూట్ అంతా కూడా ఒకవైపు ట్రాఫిక్ జాము, ఒకవైపు వరదల ప్రభావంతో అటు ఎంజీబీఎస్కు వెళ్ళలేక ఇక్కడికి సడన్గా బస్సులన్నీ ఇటు మలిపారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ పూర్తిగా కూడా జామ్ అయిపోయింది. అలాగే బస్సులు కూడా ఎక్కువగా లేవు అనేటువంటిది కూడా చెప్తున్నారు. దాదాపు 1 గంట నుంచి. ఎందుకంటే ఇక్కడ ఎల్బీ నగర్ ప్రాంతంలో సరైనటువంటి స్టాప్ ఉండదు. ఎంజీబీఎస్లో అయితే ఒక స్టాప్ అనేటువంటిది ఉంటే అక్కడ వెయిట్ చేసి వాళ్ళు బస్సు ఎక్కుతుంటారు. కానీ ఇక్కడ రోడ్లపైన ఇట్లా ఆపడం వల్ల ఏ బస్సు ఎటు వెళ్తుంది, ఏ బస్సు ఎక్కడ ఆపుతుంది అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో మెయిన్గా మహిళా ప్రయాణికులు, మహిళలతోటి వచ్చేటువంటి ఆ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పడుతున్నాయని చెప్పొచ్చు. దీనే అదునుగా మరోవైపు ప్రైవేట్ క్యాబ్ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా బస్ ఫేర్ ఏదైతే ఉంటుందో దానికంటే ఒక 3-4 ఇంతలుగా క్యాబ్ వాళ్ళు కూడా వసూలు చేసుకుంటున్నారు. బస్సులు లేక ఒకవైపు క్యాబ్లను కూడా ఆశ్రయించి ఎక్కుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఫ్యామిలీస్ అన్ని కూడా ఎదురు చూస్తూనే ఉన్నాయి బస్సుల కోసం. సో దీంతో ఎల్బీ నగర్ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయిందనంటే చెప్పొచ్చు. మీరు ఎటు వెళ్తున్నారండి? బస్సులు ఉన్నాయా? ఇప్పుడే వచ్చాము. ఎలా ఉంది అసలు ఇక్కడ ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎల్బీ నగర్లో? ఎందుకంటే ఎంజీబీఎస్ బంద్ చేశారు కదా, ఇక్కడ ఎట్లా ఉంది? తెలియదు. ఇప్పుడు రైట్, ఇక్కడ పూర్తిగా కూడా ప్రయాణికులతో ఎల్బీ నగర్ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంజీబీఎస్ క్లోజ్ చేయడంతో బస్సులన్నీ కూడా ఎల్బీ నగర్ వైపు ఇటు మలిపారు. సో ఇటు నుంచి ప్రయాణికులంతా కూడా గమ్యస్థానాలకు వెళ్ళాలని చెప్పడంతో పూర్తిగా ఉదయం నుంచి ఎదురు చూపులే చూస్తున్నారు ఇక్కడ బస్సుల కోసం. దాదాపు ఇక్కడ బస్సులు, ఒకవైపు సిటీ బస్సులు ట్రాఫిక్, ఇటు జిల్లాలకు వెళ్ళే వాళ్ళతో కూడా పూర్తిగా ఎల్బీ నగర్ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఎంజీబీఎస్ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు బస్సులు కూడా ఇటువైపే రావడంతో ఇక్కడనే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మళ్ళీ భారీ వర్షం కురిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుండడంతో ప్రయాణికుల్లో ఒకవైపు ఆందోళన ఉంది. ఎందుకంటే అటు ఫ్యామిలీలతో, చిన్నపిల్లలతో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒకవైపు వచ్చేటువంటి భారీ వర్షానికి, భయానికి వీళ్ళందరూ కూడా ఇళ్లలోకి ఎప్పుడు వెళ్తాం, జిల్లాలోకి ఎప్పుడు వెళ్తాం అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు. ఎటు వెళ్ళాలండి మీరు? విజయవాడ. బస్సులు ఉన్నాయా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నా. ఎంజీబీఎస్ వెళ్ళాలా యాక్చువల్లీ మీరు? నాకు ఇక్కడికే బుక్ చేసుకున్నా. బస్ కోసం బుక్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రయాణికులతో ఎల్బీ నగర్ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఎందుకంటే రేపు ఆదివారం అటు పండుగ సమీపిస్తుంది, బతుకమ్మ పండుగ, దసరా పండుగ సమీపిస్తున్నటువంటి సమయంలో నల్గొండ, ఖమ్మం వీళ్ళంతా వెళ్ళే వాళ్ళతో పూర్తిగా ఎల్బీ నగర్ బస్ స్టాప్ మొత్తం ఇదంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బిందు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ. ఎల్బీ నగర్ దగ్గర పరిస్థితి అలా ఉంటే సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. పండగ సెలవులు ఒకవైపు, మూసీ వరద ఎంజీబీఎస్ ని చుట్టుముట్టడంతో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. ఎంజీబీఎస్ నుంచి సర్వీసులు రద్దు చేశారు. దీంతో జేబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఓవైపు పండగ సెలవులు, మరోవైపు మూసీ వరదతో ఎంజీబీఎస్ రద్దు కావడంతో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. ఎంజీబీఎస్ నుంచి సర్వీసులను రద్దు చేశారు. దీంతో జేబీఎస్ నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి ఎదురు చూస్తున్నారు.